మేము ఎట్లా చూస్తారు అంటే ఆడవాళ్ళ స్వేచ్ఛని ఆడవాళ్ళు హరిస్తున్నారు, ఆడవాళ్ళే మా పైన ఇష్టాంరీతిగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆడవాళ్ళే కదా, మేము కూడా మాకు స్వేచ్ఛను హరిస్తున్నారు, ఆడవాళ్ళు మాకు ఫ్రీడమ్ లేదా అంటూ కూడా అనసూయ కూడా చాలా మంది మహిళలు కూడా మాట్లాడారు. మరి ఎట్లా చూస్తారు? అంటే అనసూయ గారికి అట్లా సపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళ స్వేచ్ఛను కాదంటున్నామని వాళ్ళు అట్లా చెప్పారా? అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు, ఫారినర్సే మన దగ్గరికి వచ్చేసి మన పద్ధతులు బాగున్నాయని వాళ్ళు శారీస్ కట్టుకుంటున్నారు, అవునా? అలాంటిది ఇప్పుడు మనమే ఇట్లా తయారైతే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాను చెప్పండి ఫారినర్స్కి? అవునా కదండి. ఒక మాట, ఆమె జబర్దస్త్లో కూడా ఎట్లాంటి డ్రెస్సులు వేసుకుంటుంది అంటే ఇలా కూర్చుంటే కూడా మొత్తం అంతా ఓపెన్గా అనిపిస్తుంది. వాళ్ళు రేటింగ్ కోసమో టీవీలో సోల్ వాళ్ళకి రేట్ వస్తుందనో దేనికోసం అనే టైప్లో ఏమేమో డ్రెస్సులు వేసుకొస్తే కూడా పిల్లలు చూడాలి, అంత ఫ్యామిలీ కూర్చుంటాం, అవునా? చూసేటప్పుడు ఆమె డ్రెస్సింగ్ అంటే ఎంత చండాలంగా ఉంటుందంటే అంత చండాలంగా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుంటే ఓకే, అది ఎంజాయ్మెంట్ లా ఉంటుంది, అది ఆ బెడ్రూమ్ వరకే. కానీ పిల్లలతోని అత్త మామలతో ఫ్యామిలీతో కూర్చుంటాం, ఆమె ఇట్లా కూర్చుందంటే డ్రెస్ మొత్తం ఇట్లా ఓపెన్ కనిపిస్తుంది, అవునా కదా? అది ఎంతవరకు కరెక్ట్ అండి? అందరం ఆడవాళ్ళమే, అందరికీ ఉంటుంది స్వేచ్ఛగా తిరగాలి, మాకు ఉండదా? నీకు డబ్బు ఉందని విచ్చలవిడిగా తిరుగుతుండొచ్చు, మాకు కూడా అలా ఉండాలనిపిస్తుంది, కానీ అలా ఉండడం కరెక్ట్ కాదు కదా. అది అంతకుమించి ఏం లేదండి. ఇప్పుడు ఆమె మీద కోపం ఏం లేదు మాకు, మాకేమో దుస్మని కాదు, ఆమెతో మాకేం శత్రుత్వం లేదు. అనసూయ గారి ప్రోగ్రామ్ అంటే మాకు కూడా చాలా ఇష్టం, కానీ ఆమె డ్రెస్సింగ్ కొంచెం వల్గర్గా ఉంటుంది అనేది ఒక బాధ అంతే. అందరం ఆడవాళ్ళకి బరాబర్ ఉంటేనే బాగుంటుంది అనే ఒక ప్రోగ్రామ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అందరం కలిసిమట్టుగా ఉంటేనే బాగుంటుంది కదా. మీరు సపరేట్ అనుకుంటే ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఇష్టం, పర్సనల్గా మీరు ఏమన్నా చేసుకోండి, బెడ్రూమ్లో చేసుకోండి, మీ పర్సనల్ అకౌంట్లో పెట్టుకోండి, దానికి ఎవరో హింసించరు. అది పబ్లిక్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరం చూడలేకపోతున్నాం అనమాట, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తే ఓకే, దానికి చూడడానికి కూడా దాంట్లో ఏం లేదు, చూడు భూతద్దం పెట్టి చూడడానికి ఏముంది కామన్ అనుకుంటా. కానీ పిల్లలతో ఉన్నప్పుడు పెద్దలతో కూర్చున్నప్పుడు కానీ అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే, అంతకుమించి ఆమె మీద మాకేమి ఎలాంటి కోపాలు కానీ తాపాలు కానీ ఆమెతో మాకేం లేదు, ఓకేనా? ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారండి, పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ ఉంది, ఆమె ఇంగ్లీష్ అమ్మాయి, కానీ ఆమె శారీ కట్టుకుని ఎంత పద్ధతిగా ఉంటుంది. ఈమె ఉండట్లేదని చెప్పట్లేదు అనసూయ గారు, ఆమె ఉండొచ్చు, కానీ ఏదన్నా పర్సనల్గా ఉండాలి, స్టైల్గా ఈ డ్రెస్ వేసుకోవాలనుకుంటే ఆ బెడ్రూమ్ వరకు వేసుకోమనంటే వాళ్ళ హస్బెండ్కి చూపించుకోమని, పబ్లిక్ చూపిస్తే పిల్లలు పాడవుతున్నారు. అంటే ఆ ఒక్కదాని వల్లే కదా అందరూ వేసుకుంటున్నారు. చాలామంది ఇనార్బిట్ మాల్కి వెళ్తే అసలు మొత్తం చూడలేము ఆ డ్రెస్సింగ్ స్టైల్. అంటే ఏంటంటే అందరూ వేసుకుంటున్నారు, మేము వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఒక్కరిని చూసి ఒక్కరు ఇట్లా అయిపోతున్నారు అనమాట. ఆ దానికి చెప్తున్నాను తప్ప ఆమె మీద మాకు ఎలాంటి ఇది లేదు, ఓకేనా?